బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టించి మరి సొంత పార్టీ నాయకులను తిట్టించడం, పార్టీ నుండి వెళ్లిపోండి అని బహాటంగా చెప్పించడం రానున్న రోజుల్లో వైసీపీ అభివృద్ధికి మంచిది కాదని బాపట్ల జిల్లా కార్లంపాలెం మండలం నల్లమోతవారిపాలెం ఎంపీటీసీ తాండ్ర శాంబశివరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 సీట్లకు రావాలని, ప్రతి ఒక్కరూ ఓటుని జాగ్రత్త చేయమని, అందరినీ కలుపుకొని వెళ్లాలని ఎమ్మెల్యేకి సమన్వయకర్తలకి చెప్పుతుంటే బాపట్లో మాత్రం సొంత వైసీపీ పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను సైతం ప్రెస్ మీట్లో పెట్టించి మరి పార్టీ వదిలి వెళ్లమని బెదిరించడం, తిట్టించడం సరైన పద్ధతి కాదని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర హితవు పలికారు. మరి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మరి దూషించటం, ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీని, ఒక అధికార పార్టీ నాయకుడినైన నన్ను కూడా మరి దూషించటం, మరి కొడతాననటం, కొట్టిస్తాననటం నేను జరిగింది. ఈ సందర్భంగా నేను కోన రఘుపతి గారిని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కొన్ని సూచనలు, సలహాలు చేస్తే ఎలాంటి అసభ్య పదజాలం లేకుండా కేవలం సూచనలు, సలహాలు చేస్తే కోన రఘుపతి గారు కొట్టిస్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. సోషల్ మీడియాలో కూడా మరి బాపట్ల ప్రజలు విపరీతంగా చర్చించుకోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకు బాపట్లని ఈ విధంగా బూతులు బాపట్లగా తయారు చేస్తున్నారనే విషయాన్ని బాపట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. మనం కూడా ఆలోచించాలి. బాపట్ల ప్రజలు ఒక కోన రఘుపతి గారు ఒక విద్యావంతుడు, సౌమ్యుడు అని చెప్పి ఓట్లు వేపిస్తే ఈ విధంగా ఒక విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్లని బూతులు బాపట్లగా మరి మారుస్తున్నారా అని చెప్పి ప్రజల్లో చర్చించుకుంటుంటే చాలా బాధాకరంగా ఉంది. వాస్తవాలు ఏదైనా పార్టీ అభివృద్ధి కోసం పార్టీ లైన్లో ఉంటూ పార్టీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే కొట్టిస్తానంటున్నారు. ఏంటి కోన రఘుపతి గారు, ఎక్కడున్నాం మనం? భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే బాపట్ల కూడా ఉందా, లేక ఏమైనా ఇక్కడ సొంత రాజ్యాంగాలు ఏమన్నా మీరు మరి సాగిస్తారనేది నాకు అర్థం కావట్లేదు. మీ గెలుపు కోసం, మీకోసం సుమారుగా 14-15 సంవత్సరాల నుంచి రేయింబగళ్ళు అర్ధరాత్రి కూడా 1 గంటకి 2 గంటలు కూడా ఫోన్ చేసి మీరు సాంబశివరావు ఈ పని ఎంతవరకు వచ్చిందని చెప్పి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీకోసం కష్టపడినందుకు నా ఇల్లు పగలగొట్టారు, మీకోసం నిలబడినందుకు నా కారు పగలగొట్టారు, మీకోసం కష్టించినందుకు, మీకోసం ఎలక్షన్ చేసినందుకు మరి నా ఇంట్లో వాళ్ళని బెదిరించారు, నన్ను దూషించారు. అయినా కానీ నిలబడ్డాను. కోన రఘుపతి గారు ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఆయన వెంట ఉండాలని చెప్పి నేను నిలబడటం నేను చేసిన తప్ప అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నన్ను దూషించే వారికి ఇంతైనా మీరు చెప్పలేదా? తాండ్ర సాంబశివరావు అనే వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, రేయింబగుళ్ళు ఇన్ని సంవత్సరాలు చేశాడు కదా, ఏదన్నా ఉంటే మాట్లాడదాం. ఈ విధంగా దూషించడం కరెక్ట్ కాదని చెప్పడం మీకు భావ్యం అనిపించలేదని చెప్పి నేను కోన రఘుపతి గారిని అడుగుతున్నాను. ఒకప్పుడు నేను మిలిటరీలో నుంచి రిటైర్ అయ్యి వచ్చినప్పుడు కోన రఘుపతి గారు కబురు పెడితే నేను వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు బాపట్ల ప్రజల్లో ఒక చర్చ జరిగేది. కోన రఘుపతి గారు అనుచరులు అంటే ఒక విద్యావంతుడై ఉంటాడు, కోన రఘుపతి గారు అనుచరుడు అంటే ఒక విశ్రాంత ఉద్యోగి అయి ఉంటాడు, లేదా కోన రఘుపతి గారు అనుచరుడు అంటే సమాజంలో ఒక పేరు ప్రతిష్ట కలిగిన వాడు అయి ఉంటాడని చెప్పి బాపట్ల ప్రజలు ఎంతో చక్కగా చెప్పుకుని ఉంటే నేను కూడా సంతోషించి కోన రఘుపతి గారు అనుచరుడిగా ముద్ర వేయించుకుంటే బాగుంటుంది. మనం కూడా ఒక విద్యావంతుడని చెప్పి మీతో కలిసి మరి 14-15 సంవత్సరాల నుంచి నడుస్తున్నానే, మరి మీకు ఈ మాత్రం కూడా అనుచరులకి చెప్పుకునే విధానం తెలియదా అని చెప్పి మీలాంటి పెద్దలు నేను అడుగుతున్నాను.